వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పం రెస్కో ఎండీగా బాధ్యతలు స్వీకరించిన సోమశేఖర్. రేషన్ బియ్యం అక్రమ రవాణాని అరికట్టండి జనసేన నాయకులు. పిల్లలకు సెల్ ఫోన్లు ఇచ్చే ముందు జాగ్రత్త హోంమంత్రి. సంజయ్ కుమార్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించిన అంగన్వాడీ ఉద్యోగులు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆడపిల్లలపై అత్యాచారం చేయాలనే ఆలోచన వచ్చిందంటే భయపడేలాగా శిక్షలు అమలు చేసేందుకు చట్టాలు రూపొందిస్తామని హోంమంత్రి అనిత అన్నారు. గంజాయి కల్తీ మద్యానికి బానిసలై వావి వరుసలు మర్చిపోతున్నారు. ఫోన్ను సైట్లు కూడా మైనర్లను చెడుదోవ పట్టిస్తున్నాయి. పిల్లలకు ఫోన్లు ఇచ్చే ముందు తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి. స్కూళ్లలో విద్యార్థులు వాటిపై అవగాహన కల్పించాలి అని మంత్రి సూచించారు. ఇవి మెయిన్ ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో మీరు జరుగుతున్న మొన్న ముచ్చుమర్రి ఇష్యూ మనకి అందరికీ తెలుసు. నంద్యాల జిల్లాలోని ముచ్చుమర్రిలోని ఒక చిన్న పాప 9 years బేబీ అమ్మాయి అత్యాచారానికి గురయ్యి అమ్మాయి హత్యకి గురయ్యింది. ఇప్పటికీ కూడా అంటే బాడీ కూడా ట్రేస్ అవుట్ అయ్యే పరిస్థితి కూడా కనిపించలేదు. సో ఇటువంటి సిచ్యువేషన్స్లోని మాట్లాడేటప్పుడు కూడా చాలా క్లియర్గా ఇటువంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి, ఇది ఒక ఎత్తు అయితే నిన్ననే మనం చూసాం ఒక 6 నెలల పసికందు నిజంగా వాడిని రాక్షసుడనాలో వాడిని ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి ఉంది. అటు ఒక చిన్నతాత వరుస అయిన వ్యక్తి ఆ అమ్మాయిని అబ్యూస్ చేయడం, 6 నెలల పసికందు మీద కూడా అత్యాచారానికి ఒడిగొట్టడం నిజంగా చూస్తూ ఉంటే కొన్ని సిచ్యువేషన్ అతని సిచ్యువేషన్ కూడా మేము అక్కడ ఎస్పీ గారిని కూడా నాకు తెలిసిన వెంటనే నేను ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. ఎస్పీ గారు చెప్పడం కూడా ఏంటంటే కంప్లీట్గా తాగిన మైకంలో, ఎంత తాగాడంటే ఈవెన్ పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చిన తర్వాత కూడా అతనికి తెలివి రాలేదు. అప్పటికి కూడా అదే మైకంలో ఉన్నాడు. అలాంటి మైకంలో ఆ పిల్లని చిన్న పసికొందిని అత్యాచారం చేసిన సంఘటన కానీ ఇవన్నీ చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా స్టార్టింగ్ ఇవే టాపిక్స్ ఎత్తుకున్నారు. మేము కూర్చున్న తర్వాత అసలు ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్స్ ఎందుకు మనం ఎదుర్కోవాల్సిన అవసరం వచ్చింది, ఎందుకు లిక్కర్ మీద గాంజా మీద డ్రగ్స్ మీద మనం ఎట్టి పరిస్థితులు ఉక్కుపాదం మోపాలి. ఈ గంజాయి మత్తులోని కానీ డ్రగ్స్ మత్తులోని కానీ ఈ మద్యం మత్తులోని కానీ వీళ్ళు చేసిన అరాచకాలు చూస్తూ ఉంటే ఎక్కడో ఒకటి వీళ్ళకి ఫుడ్ స్టాప్ పడాలి అనే ఉద్దేశంతో ఎస్పెషల్లీ ఈ 2 కేసుల విషయంలో మనకి విజయనగరం జిల్లాలోని రామభద్రాపురం మండలం జీడిక వలసలోని జరిగిన 5 నెలల పసికందు మీద జరిగిన అత్యాచారం కానీ ఇప్పుడు ఈ మచ్చుమరిలోని అమ్మాయి హత్య విషయంలోని కానీ చాలా సీరియస్గా స్పందించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ 2 ఇష్యూస్కి కూడా ఒక స్పెషల్ కోర్టును కూడా ఇమీడియట్గా ఏర్పాటు చేసి ఆ స్పెషల్ కోర్టు ద్వారా అతి తొందరగా నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి శిక్ష పడే విధంగా చేయడానికి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. అమ్మబాట అంగన్వాడీ బాట కార్యక్రమంలో భాగంగా ఎలిగేడి మండలం ముప్పేరుతోట గ్రామంలో మంగళవారం రోజున గ్రామంలో ర్యాలీ నిర్వహించారు. ఈ నెల 15వ తేదీ నుండి 20వ తేదీ వరకు ఈ కార్యక్రమం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ సూపర్వైజర్ సూర్యకళ, అంగన్వాడీ టీచర్ పుష్పలత, పద్మ మాట్లాడుతూ 3 సంవత్సరాల నుండి 5 సంవత్సరాల వరకు పిల్లలను అంగన్వాడీ స్కూల్కు పంపించాలని, పిల్లలకు పౌష్టికంగా ఆహారం అందుతుందని, పిల్లలకు సంపూర్ణమైన విద్య అందుతుందని తెలిపారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే ఐపీఎస్ మాట్లాడుతూ శనివారం ఉదయం 7 గంటలకు గంజాయి రవాణా గురించి నమ్మదైన సమాచారం మేరకు ఎస్పీ కిరణ్ ఖరే ఆదేశాలతో గన్పూర్ ఎస్ఐ సాంబమూర్తి తన సిబ్బందితో కలిసి గాంధీనగర్ క్రాస్ రోడ్ వద్దకు వెళ్లి వాహనాలు తనిఖీలు చేస్తుండగా 2 వ్యక్తులు అనుమానాస్పద స్థితిలో కనపడగా వారిని కస్టడీలోకి తీసుకుని విచారించగా వారి వద్ద ఒక బ్యాగ్ ఉండగా అందులో దాదాపు 1/2 కిలో గంజాయి కనిపించగా వెంటనే వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేయగా తదుపరి వారు నివాసం ఉంటున్న అద్దె గది అయిన గాంధీనగర్ క్రాస్ కు వెళ్లి తనిఖీలు చేపట్టగా అట్టి గదిలో వీరు దాచిపెట్టిన మరో 5.5 కేజీల గంజాయి మరియు మరో నిందితుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. దాంట్లో ఇప్పుడు ఈ రోజు
ఒక మేజర్ సక్సెస్ మాకు వచ్చింది. దాంట్లో ఈరోజు ఉదయంలో మార్నింగ్ 6 o'clock గాంధీనగర్ ఎక్స్ రోడ్ దగ్గర గన్పూర్ పిఎస్ లిమిట్లో ఒక ఇన్ఫర్మేషన్ మాకు వచ్చిన తర్వాత మేము రెండు పర్సన్స్కి అక్కడ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో వాళ్ళ దగ్గర టోటల్ 500 grams గాంజా దొరికింది. అది ఫర్దర్ ఇంట్రోగేషన్ చేసిన తర్వాత పంచాయత్ ముందు మాకు ఇంకా ఒక లీడ్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఒక ఇల్లు సెర్చ్ చేసాం. ఆ ఇల్లులో కూడా ఇంకా 5.5 kg గాంజా మాకు దొరికింది. సో ఈ ఓవరాల్ ప్రొసీజర్లో టోటల్ 3 persons మాకు వీ హ్యావ్ అప్రెండెడ్ టోటల్ 3 persons. ఆ పేరు ఉంది గణేష్ ఠాకూర్, సన్ ఆఫ్ నర్సయ్య, మింటూ కుమార్, తర్వాత చందన్ పాస్వాన్. ఈ 3 personsకి మేము అప్రెండ్ చేశారు. ఈ అందరూ ఉత్తరప్రదేశ్ నుంచి ఉన్నారు. ఇక్కడ లోకల్ రైస్ మిల్లో అది లేబర్ వర్క్గా పనిచేస్తున్నారు. సో లాస్ట్ జనవరి నుంచి ఇక్కడ ఉన్నారు. లాస్ట్ 6 months నుంచి ఈ యాక్టివిటీస్లో అది పార్టిసిపేట్ చేయడం జరిగింది. తర్వాత ఇంకా ఒక పెడ్లర్ ఉన్నారు, సప్లయర్స్. అది పేరు ప్రదీప్, రెసిడెన్స్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అతను కూడా ఇప్పుడు ఎక్స్కౌంటింగ్లో ఉన్నారు. మేము ఒక టీం ఆల్రెడీ మేము ఈపీకి పంపడం జరిగింది. సో ఈ మొత్తం టీంలో ఇది మంచిగా ఒక 6 kg టోటల్ గాంజా మాకు దొరికింది. ఇది వన్ ఆఫ్ ద హైయెస్ట్ గాంజా రికవరీ ఉంది ఇప్పటి వరకు మా భూపాలపల్లి డిస్ట్రిక్ట్లో. సో ఇప్పుడు మేము ఆల్రెడీ ఇంట్రోగేషన్ కూడా నడుస్తుంది. దాంట్లో ఎవరెవరు గాంజా కన్స్యూమర్స్ ఉన్నారు అది కూడా మాకు ఇంకా కొత్త ఐడెంటిఫికేషన్ మాకు జరుగుతుంది. లాస్ట్ 7 days నుంచి ఒక స్పెషల్ డ్రైవ్లో మేము గాంజా కన్స్యూమర్స్కి కూడా ఐడెంటిఫై చేసాం. సో దాంట్లో అరౌండ్ 200 personsకి కూడా కౌన్సిలింగ్ చేయడం జరిగింది. వారు సంబంధి ఇంట్రోగేషన్ రిపోర్ట్స్ కూడా మేము ఫామ్ చేసాం. సో ఒక ఇది స్పెషల్ డ్రైవ్ ఫర్ మేకింగ్ గాంజా ఫ్రీ భూపాలపల్లి అది మేము చేస్తున్నాము. ఈ మంచి వర్క్లో ఈ గుడ్ వర్క్ ఈ మొత్తం డిఎస్పీ భూపాలపల్లి సంపత్రావు ఆధ్వర్యంలో చేయడం జరిగింది. దాంట్లో సిఐ చిటియాల్, మల్లేష్, ఎస్ఐ గన్పూర్, సాంబామూర్తి, తర్వాత మా గన్పూర్ పోలీస్ స్టేషన్ నుంచి కానిస్టేబుల్స్ నేతాజీ అండ్ శ్రీనివాస్ పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో నేను అందరికీ ఆహ్వానం చేస్తాం, మీ దగ్గర ఏదైనా గాంజా గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, కన్సర్న్ ఎస్ఓజికి ఇవ్వండి. ఈ భూపాలపల్లికి మేము గాంజా ఫ్రీ భూపాలపల్లి చేయాలి, అది మేము ట్రైలో పార్టిసిపేట్ చేయాలి. అమరావతి విజయవాడ ఇస్కాన్ వాసుదేవ గో సంఘం శ్రీకృష్ణ భజన బృందం అధ్యక్షులు తెలుగుదేశం పార్టీ నాయకులు పల్లపాటి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మచిలీపట్నం స్థానిక నిజాంపేటలోని అతి పురాతన బొబ్బిలి వేణుగోపాల స్వామి గుడి నుంచి జగన్నాథ రథయాత్రను అత్యంత వైభవంగా నిర్వహించారు. పూరి నుంచి తీసుకువచ్చిన జగన్నాథ బలిదేవ విగ్రహాలతో జగన్నాథుని రథాన్ని అద్భుతంగా అలంకరించి రథయాత్ర నిర్వహించారు. రథయాత్ర మొదలైంది కావున భక్తులందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మరి కోరుచున్నాం. స్వాగతం జగన్నాథ్, స్వాగతం జగన్నాథ్. స్వాగతం
రథయాత్ర అత్యంత వైభవపేతంగా జరుగుతుంది. మచిలీపట్నంలో ఈ రథయాత్రని రెండోసారి కింద సంవత్సరం చేసాం, మళ్ళీ అట్లాగే ఈ సంవత్సరం కూడా చేస్తా ఉన్నాం. ఈ రథయాత్ర బొప్పిలి వేణుగోపాల స్వామి అత్యంత పురాతనమైనటువంటి కృష్ణ దేవాలయం. ఈ దేవాలయం నుంచి మొదలయ్యి మచిలీపట్నంలో రేవతి సెంటర్, అట్లాగే కోనేరు సెంటర్ మీదుగా తిరిగి జగన్నాథ మందిరం 5 రోజుల సెంటర్లో ఉంది. పూరి నుంచి జగన్నాథ విగ్రహాలు తీసుకొచ్చి గత సంవత్సరం జగన్నాథ ఆలయం నిర్మాణం చేయడం జరిగింది. ఆ మందిరానికి చేరుకుంటుంది. బందర్లో ఉన్నటువంటి పారిశ్రామికవేత్తలు, ప్రముఖులు, భక్తులు, కృష్ణ భక్తులు అందరూ కూడా దీనికి రావడం జరిగింది. వారందరికీ కూడా జగన్నాథ యొక్క కృప ఉండాలని, మచిలీపట్నం అత్యంత వైభవపేతంగా అభివృద్ధి జరగాలని సందర్భంగా జై జగన్ భావంతో తెలంగాణ శ్రీశైలంగా విరచిల్లుతున్న ఓదెల శ్రీ బ్రహ్మరమ మల్లికార్జున స్వామి పెద్దపట్నం అగ్నిగుండం బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఉగాది పర్వదినాన ప్రారంభమైన మల్లన్న జాతర నేటి అగ్నిగుండ మహోత్సవాలలో స్వామివారి బ్రహ్మోత్సవాలు ముగిశాయి. బ్రహ్మోత్సవాలకు పెద్దపట్నం అగ్నిగుండం చివరి అంకం కావడంతో ఆలయం శివనామస్మరణతో భక్తులతో కిటకిటలాడింది. ఆలయ ఆవరణలో ఒగ్గు పూజారులు పెద్దపట్నం వేసి స్వామివారి ఉత్సవ విగ్రహాలను పెద్దపట్నం పైకి తీసుకువచ్చి ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపట్నం వేడుకలో పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామన్రావు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ ఈవో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారి యొక్క జాతర ముగించు ఉత్సవాల సందర్భముగా రోజు స్వామివారి గణపతి పూజ, పుణ్యవాచనము, శివయాగ మండప స్థాపన, అదేవిధంగా శుభ కార్యక్రమం చేసుకుని సాయంత్రము బతుకాలి ఆవాహన మరియు 9 గంటల నుండి పెద్దపట్నం మహోత్సవం చేయడం జరిగింది. 11 గంటలకు రాత్రి అగ్నిగుండ ప్రజ్వలన మరియు ఈరోజు ఉదయాత్పూర్వం 5 గంటల నుండి అగ్నిగుండములు దాట కార్యక్రమం అత్యంత వైభవంగా చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భక్తులందరూ కూడా అధికంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులైనారు. అదేవిధంగా ఇటు కార్యక్రమానికి ఎలాంటి ఆటంకాలు జరగకుండా మన పోలీస్ సిబ్బంది కానీ ఇతర శాఖ వాళ్ళు కానీ అందరూ కూడా వారి వంతు సాయాన్ని అందించినారు. అదేవిధంగా జోగులాంబ గద్వాల జిల్లా ఐజా, వడ్డేపల్లి, రాజోలి, ఇటిక్యాల, మనోబ్బడ్ మండలాల్లో ఓ మోస్తారు వర్షం పడుతుంది. మోహరం నెల మొదటి 10 రోజులు జరుపుకునే పీర్ల పండుగను నర్సంపేట మండలం చంద్రేపల్లి గ్రామంలో సయ్యద్ బషీర్ సాహిబ్ వంశపరంగా వస్తున్న పీరీల పండుగను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా సయ్యద్ బషీర్ సాహిబ్ మాట్లాడుతూ కర్బలా యుద్ధ మైదానంలో హుస్సేన్ ప్రాణత్యాగం గుర్తు చేసుకుంటూ పీరీలను ఊరేగిస్తున్నామని నిర్విరామంగా 10 రోజుల పాటు జరిగే ఈ పండుగను చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో డప్పు వాయిద్యాల మధ్య ఇంటింటికి వెళ్లి త్యాగానికి ప్రతిరూపమైన మత సామరస్యానికి ప్రతీకగా భిన్నత్వంలో ఏకత్వంగా పీర్ల పండుగను ఊరేగించి 10వ రోజు ముగిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సయ్యద్ బషీర్ కుటుంబ సభ్యులు మరియు కోమండ్ల దామోదర్ రెడ్డి, బస్వయ్య భాష, బోయిన్ రాజమౌళి, భాష బోయిన తిరుపతి, అజ్మీర యాకూబ్, భాస్కర్, గణేష్, ప్రవీణ్, రమేష్, సురేష్ మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
గుంటూరు జిల్లాకు బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ ఎస్ సతీష్ కుమార్ ఐపీఎస్కి 15వ తారీఖు జూలై 2024 ఉదయం కాకినాడ జిల్లా కవాతు మైదానంలో కాకినాడ జిల్లా సాయుధ దళాలు కవాతు నిర్వహించి సాయుధ వందనం చేసి ఆత్మీయ వీడ్కోలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ ఏఆర్ శ్రీ బి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. పరేడ్ కమాండర్గా రిజర్వ్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అధికారులు ఎస్పీ సతీష్ కుమార్ కాకినాడ జిల్లాకు చేసిన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంకు కాకినాడ జిల్లా అదనపు ఎస్పీ పరిపాలన శ్రీ ఎంజేవి భాస్కర్రావు, అదనపు ఎస్పీ ఎస్ఈబి శ్రీమతి లక్ష్మి, కాకినాడ డిఎస్పీ శ్రీ కె హనుమంతరావు, కాకినాడ ఒకరు నాచర్లపేట, ఇంకొకరు పలసపాటు. ఓకే, దొంగ మనతో పాటే ఉంటారు, మనం ఐడెంటిఫికేషన్ చేసుకోవాలి. మళ్ళీ డబ్బులు రావాలంటే తిరిగి రాదు. ఓకే, సో ఇది ఒక కొత్త మోడస్ ఆపరేండి. జూమ్ కార్ అంటారు. జూమ్ కార్ మీకు అందరికి తెలుసు. అలాగా తీసుకుని వెళ్తారు, 2-3 days తిప్పేసి మళ్ళీ వచ్చి హ్యాండ్ ఓవర్ చేసుకుంటారు. దానికి ఏదైనా ఒకటి మీరు ప్రూఫ్, ఒరిజినల్ ప్రూఫ్ ఏదైనా ఇచ్చేసి కార్ తీసుకున్నారు. ఇది కొంత ఆర్గనైజ్డ్ గా లేకుండా ఉంటాయి. కాబట్టి దీంట్లో మెయిన్ ఎవరు మోసం పోతున్న వాడు. మీకు ఈఎంఐతో పాటు డబ్బులు కట్టాలంటే ఉందంటే కొనుక్కోవాలి, లేకపోతే ఆ రిస్క్ తీసుకోకూడదు. అది మీరు ఈఎంఐ కట్టడం వరకు నేను రెంట్కి వదిలేస్తాను, తర్వాత ఈఎంఐ కట్టిన తర్వాత అది మీరు ఓన్ ఆఫ్ చేసుకుంటారు, అప్పటివరకు రెంటల్కి వదిలేసుకుంటారు. ఇలాంటి కార్లన్నీ మనకి వాయిదా వెంకటేశ్వరరావు అని చెప్పి వైజాగ్ నుంచి వచ్చిన వాళ్ళని ఒకరిని అరెస్ట్ చేశాము. వీళ్ళేంటంటే అంటే ఎక్స్టార్షన్ చేస్తుంటారు. ఎలాగంటే డాక్టర్ కోట్ వేసుకుంటారు, స్టెథోస్కోప్ వేసుకుంటారు, సమ్ టైమ్స్ నేను ఆఫీసర్ అని చెప్తారు, సమ్ టైమ్స్ నేను మీకు జాబ్ ఇప్పిస్తానని చెప్తారు. దాన్ని నమ్మేసి అందరూ డబ్బులు ఇచ్చేయడము, ఇలా ఈ మెథడ్ చేస్తున్నారు. ఈ వ్యక్తి పైన దాదాపు 8 కేసు ఆల్రెడీ ఉంది. 8 కేసు ఆల్రెడీ విజయవాడ, వైజాగ్ అన్నీ ఉన్నాయి. ఇక్కడ కూడా మనకు ఉన్నట్టు ఇన్ఫర్మేషన్ మన దగ్గర జరగట్లేదు, మేబీ జరగకపోవడానికి రెడీగా ఉన్నట్టు మనం భావిస్తవచ్చు. వాళ్ళ ఇన్ఫర్మేషన్ మేరకు అరెస్ట్ చేసి ఎంక్వైరీ చేసినప్పుడు ఇదన్నీ నిజమని చెప్పారు. దీంట్లో కూడా మనము ఇప్పుడు కొత్త చట్టాల్లో ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి ఒక చట్టాలు వస్తుంది. అది 111 సెక్షన్. అన్ని చట్టాలు మారిపోయింది, మీకు అందరికి తెలుసా తెలియదని తెలియదు. పాత చట్టాలు వెళ్ళి కొత్త చట్టాలు వచ్చాయి. యాక్చువల్లీ దాని ప్రకారము ఇలాంటి రిపీటెడ్ గా అఫెన్స్ చేసుకున్న వాళ్ళకి ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పేసి స్ట్రాంగ్ సెక్షన్ ఇచ్చారు. దాని కిందకి ఈ వ్యక్తిని బుక్ చేయడం జరిగింది. ఓకే, సో ఈ వ్యక్తిని కూడా ఇలాంటి, అంటే ఈ పర్టికులర్ కేసు ఎందుకు చెప్తున్నానంటే లోకల్ లెవెల్లో ఆఫీసర్ అనేది ఒకవేళ కలెక్టర్ సార్ ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటారు, మున్సిపల్ కమిషనర్ ఉంటారు, ఆర్డీఓ ఉంటారు, విఆర్ఓ ఉంటారు, విఆర్ఏ ఉంటారు, ఎంపీడీఓ, ఎంఆర్ఓ, సబ్ ఇన్స్పెక్టర్, ఇన్స్పెక్టర్ అని మేము ఉన్న వాళ్ళు మీకు ఎవరికి తెలుసో వాళ్ళకే మీరు ఏదైనా అఫీషియల్ రిక్వెస్ట్ పెట్టుకోవాలి తప్ప మీరు ఎవరో మాట్లాడుతున్నారని చెప్పేసి డబ్బులు ఇవ్వడము, వాళ్ళ జాబ్ ఇస్తారని మోసం పోవడం అనేది ఉండకూడదు. ఇలాంటి డాక్టర్ కోర్టు వేసుకొని కూడా అన్ని చోట్ల మోసం చేపిస్తున్నారు. దానికి కూడా మనం మోసం పోతున్నామంటే ఈ 21st కూడా కరెక్ట్ కాదు. మీరు కొంత అందరూ కూడా అలర్ట్ గా ఉండాలి అని చెప్పేసి ఈ 3 కేసులు ఈ రోజు మీకు ఒకసారి చెప్తామని చెప్పేసి మీడియా మిత్రుల ద్వారానే ఇది అందరికీ రీచ్ అవుతాయి. కాబట్టి మీ అందరికీ ఈ మంచి ఒక కేసుతో పాటు ఈ 2 కేసులు కూడా. కరీంనగర్ ఎమ్మెల్సీ తాటిపత్రి జీవన్ రెడ్డి జగిత్యాలలోని తన నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జగిత్యాల బల్దియా చైర్పర్సన్ శ్రీమతి అడావుల జ్యోతి లక్ష్మణ్, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు కొత్తపల్లి మోహన్ పలువురు పాల్గొన్నారు. ఏ ఉద్యమ పార్టీగా భావించి టీఆర్ఎస్ పార్టీకి 2 పర్యాయాలు అవకాశం కల్పించారు, 2014, 2018. అంటే దశాబ్ద కాలం 2 పర్యాయాలు ప్రభుత్వం ప్రజల అవకాశం కల్పించినా కానీ సరే రాష్ట్రం అప్పుల ఊబిలోకి నెట్టబడటం ఒక అంశం అయితే,
ప్రధానంగా ఏ నిరుద్యోగ యువత త్యాగాలతో తెలంగాణ రాష్ట్రం కార్యరూపం కావడం జరిగిందో వాళ్ళ ఉద్యోగాల కల్పన పట్ల ఏదైతుందో పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో మనకి తెలియంది కాదు, లాస్ట్ ఇయరే బిస్వాల్ కమిటీ 193,000 ఉద్యోగాల ఖాళీలు ఉన్నవని చెప్పని నివేదిక ఇచ్చినప్పటికీ కూడా ఏర్పాటు ఉద్యమమే నిధులు, నీళ్లు, నియామకాలు. వాస్తవంగా ఈ 3 అంశాలకు సంబంధించి ప్రధానంగా ఉద్యమించింది విద్యార్థులు, నిరుద్యోగ యువత. అంటే వాస్తవంగా ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల పట్ల నిర్లక్ష్యం గావింపబడుతుంది. తెలంగాణ ప్రాంతం నిరుద్యోగ యువత వివక్షకు గురవుతుంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడినట్టయితే స్థానికతతో పాటు ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది అనేటువంటి ఒక భావనతోని ఇవాళ విద్యార్థులే కానీ, నిరుద్యోగ యువతే కానీ ఉద్యమించడం, వాళ్ళ త్యాగాల ఫలితం ఏదైతుందో ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని మనం అది కార్యరూపం దాల్చడం జరిగింది. సాక్షి మళ్ళా లోపల ఉన్నవి నువ్వు రాసుకోవా? మానవ సేవే మాధవ సేవ అన్న నానుడి నిజం చేస్తున్నారు ఆ అన్నదమ్ములు. సేవ చేయాలని మంచి హృదయంతో నిస్సహాయులకు సేవ చేస్తూ వారి మన్నలను పొందుతున్నారు. వర్షాకాలం సమీపిస్తున్న వేళ మారుమూల పల్లెల్లోని ప్రజలకు వైద్య సేవలు అవసరమని భావించిన ప్రభాకర్ రెడ్డి, శ్రీధర్ రెడ్డి, సంజీవ్ రెడ్డి సోదరులు మెడికవర్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సౌజన్యంతో గిరిజన ఆదివాసీ గుడారాల్లోని ప్రజల ఆరోగ్య రక్షణ కోసం ములుగు జిల్లా ఏటూరు నగరం మండలం చిన్న బోయిన్పల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వర్షాకాలం దృష్ట్యా అంటువ్యాధులు ప్రబలకుండా ముందస్తుగా నివారణ చర్యలు చేపట్టాలనే ఉద్దేశంతో సోదరులు తమ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం పేద ప్రజల ఆరోగ్యం బాగుండాలని 20 రకాల వైద్యులతో ఈ క్యాంప్ పెట్టాలని నిర్ణయించుకున్నారు. అన్ని రకాల వైద్యులకు టెస్టులకు స్కానింగ్ చేసి ఉచిత మందులు పంపిణీ చేశారు. ఉచిత మెడికల్ క్యాంపులో సుమారు 500 మందికి వైద్య పరీక్షలు నిర్వహించినట్లు వారు వెల్లడించారు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.